రోజు మొత్తం బిజీగా ఉంటావు. కానీ రోజు చివర ఏం చేసావంటే సమాధానం రాదు కదా! అదే అర నిమిషం ఖాళీ ఉండదు. రూ. 10 ఆదాయం ఉండదు. నీకు టైం మేనేజ్మెంట్ రాక కాదు. నీ టైం నీ దగ్గర లేదు. ఉదయం లేవగానే ఫోన్ చూస్తావు. 5 నిమిషాలు అనుకున్నది 25 నిమిషాలు అయిపోతుంది. మధ్యలో నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకోలేదు, కానీ టైం అయిపోయింది. అది ఎలా? నీ టైం వృధా అవ్వలేదు. నీ అటెన్షన్ అమ్ముడైపోయింది. ప్రతి నోటిఫికేషన్, ప్రతి షార్ట్ వీడియో, ప్రతి ఆటో ప్లే. మెదడు డోపమైన్కి అలవాటు పడిపోతుంది. భయం ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ సైకలాజికల్ ట్విస్ట్ ఏంటంటే, మనం చిన్నప్పుడు మనం టీవీ చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టీవీ మన దగ్గరికి వస్తుంది. ముందు మనం కంటెంట్ని సెలెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కంటెంట్ మనల్ని సెలెక్ట్ చేస్తుంది. అందుకే నువ్వు బిజీ, కానీ ప్రొడక్టివ్ కాదు. పాత రోజుల్లో మనిషి పనిచేసి కష్టపడి రిలాక్స్ అయ్యేవాడు. ఇప్పుడు మనిషి రిలాక్స్ అవుతూ అలసిపోతున్నాడు. ఎందుకంటే ఎనర్జీ వర్క్ మీద కాదు, స్విచ్చింగ్ మీద ఖర్చు అయింది. రోజు చివరికి టైర్డ్గా ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మన బ్రెయిన్కి వర్క్ వల్ల అలసట రాదు, కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్ వల్ల వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న రూల్ ట్రై చేయి. నీవు ఉదయం లేవగానే రోజు మొదటి 30 నిమిషాలు ఫోన్ టచ్ చేయకు. నువ్వు నీ రోజుని స్టార్ట్ చేయలేకపోతే ప్రపంచం స్టార్ట్ చేస్తుంది. ఈ ఒక్క హ్యాబిట్ నీ ఫోకస్ని తిరిగి తీసుకొస్తుంది. నీకు ఎక్కువ టైం అవసరం లేదు, నీ టైం మీద ఓనర్షిప్ కావాలి. టైంని కంట్రోల్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వరు. అటెన్షన్ కంట్రోల్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు.